హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో లాస్ట్ 2 డేస్గా ఏదైతే న్యూస్ వైరల్ అవుతుందో సోషల్ మీడియాలో ఆ న్యూస్ గురించి ఒక 2 మినిట్స్ మాట్లాడదామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో అదే రీసెంట్గా లోహగఢ్ పోర్ట్ మహారాష్ట్రలో జరిగిన ఇన్సిడెంట్ గురించి. అదే అంకిత్ అగర్వాల్ 26 ఇయర్స్ అబ్బాయి తన ఫియన్సీ అండ్ తన బాయ్ ఫ్రెండ్ కలిపి చంపేశారు కదా లోహగఢ్ పోర్ట్లో. ఆల్మోస్ట్ 350 ఫీట్ నుంచి అయితే తోసి పడేయడం జరిగిందనమాట. సో అబ్బాయి స్పాట్లో అయితే చనిపోవడం జరిగింది. సో ఇన్సిడెంట్ వచ్చేసి June 18th రోజు జరిగింది. సో చాలామంది ఏమనుకున్నారంటే సో ఇది ఒక యాక్సిడెంట్గా జరిగింది, సో ట్రక్కింగ్ వెళ్తుంటే కాలు జారి కింద పడిపోయాడు, అలా చనిపోయాడని చెప్పి అయితే అందరూ అనుకున్నారనమాట. బట్ పోలీసులు డౌట్ వచ్చి తన ఫాస్ట్ హిస్టరీని చెక్ చేస్తే అంకిత్ అగర్వాల్ ఇప్పటివరకు చాలా ట్రెక్కింగ్కి అయితే వెళ్ళడం జరిగింది. అండ్ ఏ రోజు కూడా ఎక్కడ కూడా చిన్న యాక్సిడెంట్ కూడా జరగలేదన్నమాట. బట్ ఈసారి ఎందుకు జరిగిందని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవరైతే తన ఫియాన్సీ ఉందో సియా గోయల్, తనకు ఆల్రెడీ ఒక లవర్ ఉన్నాడు, అతని పేరు చేతన్ చౌదరి. సో వాళ్ళిద్దరు ప్లాన్ చేసి అంకిత్ అగర్వాల్ని అయితే ఆ పోర్ట్ నుంచి కింద తోసేయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 350 ఫీట్ నుంచి కింద పడడం వల్ల అంకిత్ అగర్వాల్ అయితే సర్వే అవ్వడానికి ఛాన్స్ లేకుండా పోయింది, ఆ స్పాట్లో చనిపోయాడు అనమాట. సో అంకిత్ అగర్వాల్ వచ్చేసి 26 ఇయర్స్ అబ్బాయి అండ్ మంచిగా బాగా ఎర్న్ చేస్తూ బిజినెస్ చేసుకుంటూ అండ్ మ్యారేజ్ కోసం వచ్చేసి 17 crores ప్లాన్ చేసి మొత్తం అన్ని బుకింగ్స్ కూడా చేసుకోవడం జరిగింది. ఈవెన్ తన బర్త్డే కూడా రీసెంట్గా తన ఫియాన్సీ ఎవరైతే ఉన్నారో సియా గోయల్ బర్త్డే కూడా బాగా చేశాడు అనమాట. సో అలాంటప్పుడు ఆ అమ్మాయికి అతను ఎలా చంపబుద్ధి అయింది అయితే నాకైతే అర్థం కాదు. ఒకవేళ ఇష్టం లేదని ఉంటే అంకిత్ అగర్వాల్ క్లియర్గా చెప్పుంటే తన దారి తను చూసుకునేవాడు. ఎందుకంటే 26 ఇయర్స్ అబ్బాయి అంత బాగా ఎర్న్ చేస్తున్నాడు అంటే కాస్త మెచ్యూరిటీ అయితే ఉంటుంది, అర్థం చేసుకునేవాడు. బట్ ఈ అమ్మాయి అలా చేయకుండా తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తన బాయ్ ఫ్రెండ్ చేతన్ చౌదరితో కలిపి చంపేయడం అయితే జరిగింది. సో ఒకవేళ ఈ అమ్మాయికి బుర్ర బుద్ధి లేదు, కనీసం ఆ చేతన్ చౌదరి అనేవాడికైనా బుర్ర బుద్ధి ఉంటే సో ఒకవేళ చంపితే మన కెరియర్లు పోతాయని చెప్పుంటే కనీసం అబ్బాయి బతికేవాడు. సో అలా చేయకుండా ఇద్దరు కలిసి అతన్ని ప్లాన్ చేసి చంపేశారనమాట. సో ఇప్పుడు ఎవరైతే అంకిత్ అగర్వాల్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ బాధ అయితే ఎవరు తీర్చలేకపోతున్నారు. ఎందుకంటే చెట్టు అంతా ఎదిగిన కొడుకు అండ్ బాగా ఎర్న్ చేసే కొడుకు పోవడంతో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అంటే ఏమి చేయని దానికి. సో మ్యారేజ్ సెట్ అయింది, ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్ళిపోయింటే అబ్బాయి పని చూసుకునేటోడు, మీ పని మీరు చూసుకోవచ్చు. బట్ అలా కాకుండా అబ్బాయిని చంపడం వల్ల ఆ అబ్బాయి లైఫ్ పోయింది, వాళ్ళ పేరెంట్స్ లైఫ్ పోయింది, ఈవెన్ మీ 2 ఫ్యామిలీస్ లైఫ్ కూడా పోయింది అనమాట. సో కొన్నిసార్లు మనం చదువుకున్న వాళ్ళం కొంచెం ఆలోచించి ఏమైనా డెసిషన్స్ తీసుకుంటే లైఫ్ అనేది చాలా బంగారంగా ఉంటుంది. బట్ ఇలాంటి డెసిషన్స్ వల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీస్ అనేది రోడ్డు మీదకి రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పటి నుంచైనా ఎవరైనా ఏదైనా లవ్ చేసి ఉన్నా పెళ్ళి చేసుకోవాలనో క్లియర్గా చెప్పి చేసుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే కొన్ని ఫ్యామిలీస్ బాగుపడతాయి. సో మీరు ఎలాగా పోతుంటారు, బట్ అనవసరంగా ఇంకొక అబ్బాయి లైఫ్ ఎందుకు తీయడం. సో ఇప్పుడు అనవసరంగా ఏమి చేయని దానికి అంత కష్టపడి చదువుకొని జాబ్ చేసిన అంకిత్ అగర్వాల్ అయితే ప్రాణాలు కోల్పోయాడు. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి తీరని దెబ్బ అనమాట ఇది ఎప్పటికీ. సో ఇది లైఫ్ లాంగ్ వాళ్ళని గుర్తు చేస్తూనే ఉంటుంది. బట్ ఈ సియా గోయల్ అండ్ చేతన్ చౌదరికి అయితే చాలా హార్డ్గా పనిష్మెంట్ ఇవ్వాలి. అండ్ లైఫ్లో వీళ్ళు ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోవాలన్నమాట. ఎవరైనా ఇలాంటి చేయాలనిపిస్తే వీళ్ళ లైఫ్ అనేది ఒక ఎగ్జాంపుల్గా నిలవాలి. సో పోలీసులు అలాంటి కఠినమైన శిక్షలు అయితే వేయాలని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.